కాసేపట్లో నల్గొండ జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ 2ని ప్రారంభిస్తారు. బ్రాహ్మణ వెన్నెల ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నల్గొండ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు సీఎం రేవంత్. సాయంత్రం 5 గంటలకు నల్గొండ బహిరంగ సభలో పాల్గొంటారు ఆయన. ఇవాళ ప్రారంభించనున్నారు. వైటీపీఎస్ దగ్గర యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ 2ను సీఎం ప్రారంభిస్తారు. రైట్, ఆ వైటీపీఎస్ దగ్గర ప్రస్తుతం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎజెండా ఎలా ఉంది? ఎన్ని గంటలకు వస్తున్నారు? ఏమేమి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు? ఏంటి ప్రోగ్రామ్ ఇవాళ అక్కడ? 2 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మొదటగా ఈ ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ పనుల దగ్గరికి చేరుకుంటారు. అక్కడ పైలాన్ ఆవిష్కరించిన తర్వాత దామర్చర్ల చేరుకుంటారు. దామర్చర్లకు సంబంధించిన పవర్ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలోనే పెద్ద పవర్ ప్రాజెక్ట్ ఇది, థర్మల్ పవర్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించిన పైలాన్ మనం చూస్తున్నాం. యూనిట్ 2కు సంబంధించిన యూనిట్ని జాతికి అంకితం చేస్తారు. ఇది 800 మెగావాట్ల యూనిట్. మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ వైటీపీఎస్ను నిర్మించారు. సో వైటీపీఎస్కి సంబంధించి వచ్చే సంవత్సరం మేలో పూర్తి స్థాయి పనులు పూర్తవుతాయి. సో అప్పటికి ప్రాజెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈరోజు యూనిట్ 2ను ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచి నల్గొండ వెళ్తారు. నల్గొండలో మెడికల్ కాలేజీకి సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ ఇనాగ్రేషన్ చేస్తారు. దాని తర్వాత అక్కడ పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. ఇప్పుడు మనం చూస్తున్న పైలానే వైటీపీఎస్కి సంబంధించిన యూనిట్ 2 పైలాన్. ఇక్కడికి సీఎం చేరుకున్న తర్వాత 3 గంటలకు ఇక్కడికి సీఎం చేరుకుంటారు. సీఎం చేరుకున్న వెంబటే పైలాన్ను ఆవిష్కరించి ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలను అట్లాగే స్థానిక అధికారులను కలుస్తారు. వైటీపీఎస్కి సంబంధించిన అధికారులతో కూడా సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి వైటీపీఎస్కి సంబంధించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే లేట్ అయింది. 2015లో పనులు శంకుస్థాపన జరిగినప్పటికీ 2017 నుంచి పనులు ప్రారంభమయ్యాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక 3 ఇయర్స్ తర్వాత కోవిడ్తోని కొంత లేట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు త్వరగా పూర్తి చేయాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సింక్రనైజేషన్ వర్క్స్ కానీ మిగతా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారు. ఒక్కొక్క యూనిట్ 800 మెగావాట్లకు సంబంధించిన యూనిట్గా ఉంది. ఇట్లా 5 యూనిట్స్ ఉంటాయి. సో మిగతా యూనిట్స్ పనులు కూడా ఇప్పటికే పూర్తవుతున్నాయి. పక్కనే రైల్వే లైన్ ఉంటుంది, కృష్ణా నది ఉంటుంది. కాబట్టి వైటీపీఎస్కి ఈ దామర్చర్లను ఎన్నుకోవడం వెనుక అది కూడా ఒక కారణం కావచ్చు. మరికొద్ది సేపట్లోనే సీఎం ఇక్కడికి రాబోతున్నారు.